టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా నిన్న అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇక ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే. ఈ మ్యాచ్ లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ముఖ్యంగా భారత విజయంలో హాఫ్ సెంచరీతో పాటు బౌలింగ్ లో ఒక వికెట్ తీసిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ కూడా 3 వికెట్లు తీశాడు. ఇక బుమ్రా, హర్షదీప్ సింగ్ చెరో 2 వికెట్లు సాధించారు. ఇక ఈ మ్యాచ్ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. టీ20లో దూకుడుగా ఆడడం గురించి నేను చాలా రోజులుగా మాట్లాడుతున్నాను. ఎట్టకేలకు ఈ మ్యాచ్ లో మేము అనుకున్నది చేసి చూపించాం. అన్ని విభాగాల్లో సత్తా చాటాం. ఓవరాల్ గా మా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాం. పరిస్థితులను వేగంగా అందిపుచ్చుకున్నాం. బ్యాటు బాల్ తో అద్భుతంగా రాణించాం. ఏది ఏమైనా జట్టులోని 8 మంది బ్యాటర్లు తమ పాత్ర పోషించాలి. ఈ మ్యాచ్ లో ఒక్క ప్లేయర్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ మేము 197 పరుగులు చేశాం. టీ20లో భారీ స్కోర్ సాధించాలంటే హాఫ్ సెంచరీలు చేయాల్సిన అవసరం లేదు. జట్టులో బ్యాటర్లు సమిష్టిగా రాణించి ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తెస్తే చాలు. అలాగే మా జట్టులో చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లకు జట్టు మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ గా ఉంది. ఇక హార్దిక్ పాండ్యా బ్యాట్ తో రాణించడం ఎంతో ముఖ్యమో ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ అనంతరం కూడా చెప్పాను. అతడి బ్యాటింగ్ మనల్ని పటిష్ట స్థితిలో ఉంచుతుంది. హార్దిక్ పాండ్యా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతడి సత్తా ఏంటో మాకు బాగా తెలుసు. అతడు మా జట్టుకు చాలా ముఖ్యమైన ఆటగాడు. హార్దిక్ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే రాబోయే మ్యాచ్ లో ఖచ్చితంగా మేము మంచి పొజిషన్ లో ఉంటామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.